బంగ్లాదేశ్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. 1971లో ఏం జరిగిందని చెప్పి మీ హిస్టరీ బుక్స్ మీరు చదివితేనే మీకు అర్థమైపోతుంది. తల్లితో పోల్చింది భారతదేశాన్ని బంగ్లాదేశ్ ఆ రోజున. షేక్ ముజిబుర్ రెహమాన్ గారు ఆయన అన్న మాట ఒకసారి మీరు వినండి. ఒకసారి మీ ఫాదర్ ఆఫ్ ద నేషనే కదా బంగ్లాదేశ్కి. ఒక 50-60 సంవత్సరాలు కట్ చేస్తే ఇవాళ బంగ్లాదేశ్ని చూస్తే ఎలా ఉందో తెలుసా? ఇవాటి నుంచి ఒక బంగ్లాదేశ్ వ్యక్తి లీగల్గా వీసా తీసుకొని కొత్త వీసా తీసుకొని భారతదేశానికి రావాలంటే ఇవాళ కుదరదు. దీనికి కారణం ఇవాళ మొదలైంది కాదు. 1990sలో నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర, ఆల్ త్రిపుర టైగర్స్ ఫోర్స్ అండ్ 2 ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఉండేవి. ఒక ఫ్లోలో చెప్పేసి వీడియో జాగ్రత్తగా వినండి. హస్నత్ అబ్దుల్లా ఈ పేరు గుర్తుపెట్టుకోండి. నేషనల్ సిటిజన్స్ పార్టీ ఈ పేరు కూడా. ఈ పార్టీకి సంబంధించిన లీడర్ ఈ వ్యక్తి ఫోటోలో కనబడుతున్నాడు కదా. ఈయన మాట అన్నాడు, నేను ఫ్లోలో చెప్తాను, మీరు ఒకసారి జాగ్రత్తగా వినాలి. బంగ్లాదేశ్లో ఏం నడుస్తుందో. బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక లీడర్ ఢాకా నడిబొడ్డున నిలబడి భారతదేశాన్ని 7 sisters నుంచి వేరు చేయాలి. The trigger was a series of remarks by leaders of Bangladesh national citizen parties. ఇన్ఫాక్ట్ సిలిగురి కారిడార్ దగ్గర అంటే ఈయన ప్రతాపం చూపిస్తాడంట. తర్వాత మన భారతీయులకు మనకు అర్థమవుతుందంట బంగ్లాదేశ్ సత్తా ఏంటో. ఇది వన్ ఆఫ్ ఇన్స్టెన్స్ కాదు. ఆయన రిటైర్ అయిపోయిన ఫీల్డ్ మార్షల్ కాదు. ప్రస్తుతానికి బంగ్లాదేశ్లో లీడర్లో ఉన్న ఒక వ్యక్తి. ఇప్పుడు ఇదే బంగ్లాదేశ్లో నిన్న ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి జరిగింది. ఇండియన్ హై కమిషన్ ఉంటుంది కదా బంగ్లాదేశ్లో, ఏదైతే ఆఫీస్ వీసాలు అప్రూవ్ చేస్తుందో బంగ్లాదేశీయులకి భారతదేశానికి రమ్మని ఇల్లీగల్గా కాదు, అలా తండోపతండాలుగా వస్తానే ఉన్నారు. బట్ లీగల్గా వచ్చేవాళ్ళు ఇవాటి నుంచి కొత్తగా వీసాలు తీసుకుని రాలేరు. కారణం ఆ హై కమిషన్ క్లోజ్ చేయబడి ఉంది. దాని రీజన్ ఏంటో తెలుసా? ఒకసారి నేను చెప్పడం కన్నా మీరే ఒకసారి విజువల్స్ చూడండి. బంగ్లాదేశ్ యూత్ అని చెప్పి భారతదేశానికి అగెయిన్స్ట్ గా నినాదాలు చేస్తూ అదేదో స్లోగన్ కూడా అంటున్నారు. ఒకసారి బ్యాన్ స్టేట్ ఫోర్స్ బ్యాక్ బై ఇండియా. కొత్త మ్యాప్లు పెట్టుకొని కొత్తగా ఏంటి విద్వేషం భారతదేశం మీద బంగ్లాదేశ్కి అంటే ఇది ఇవాళ కొత్తగా ఏదో వచ్చింది కాదు. హిస్టారికల్ కాంటెక్స్ట్ లో మనం చూసుకున్నా కూడా 1990s 2000 టైంలో హెవీ ఇన్సర్జెన్సీ ఉండే టైం అది. ఇన్ఫాక్ట్ 2009, 10, 11 ఆ టైంలోనే షేక్ హసీనా గారు పవర్లోకి వచ్చి కొద్ది గొప్ప ఇండియాకి బంగ్లాదేశ్కి రిలేషన్షిప్ బెటర్ అయిన టైం కూడా అదే. బట్ 2024లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఆవిడ్ని బయటికి తరిమేశారు. I want to break down for you in great detail now because we've only now come to understand what the exit of Sheikh Hasina from Dhaka. ఆవిడ ఇంట్లో చొరబడ్డారు. ఆ విజువల్స్ అని మనం చూసి ఎగ్జాక్ట్లీ 1.5 year అయింది అంతే. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా ఆవిడ మీద గురిశిక్ష చేసి ఆ జడ్జి సినిమా డైలాగ్ ఇచ్చినట్టు తీర్పునిస్తుంటే అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఒకసారి మీరే వినండి. Only one sentence, that is sentence of ఇక్కడ ఈ డీటెయిల్స్ అని ఎందుకు ఇంపార్టెంట్ మీకు వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు అర్థమవుతుంది. ఎనీవేస్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు పెద్ద మినిస్టర్స్ ఎవరు లేరు, అడ్వైజర్స్ అని పేర్లు పెట్టుకుని చాలా మంది తిరుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫారెన్ అడ్వైజర్ ఫోటో ఒకసారి మీరు చూడండి. ఒక మాట అన్నాడు, భారతదేశంతో సలహాలు ఇచ్చుకునే స్థాయికి మేము ఇంకా దిగజారలేదని మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడు. దానికి మనం ఏం సలహా ఇచ్చాను మనం కొంచెం జూమ్ అవుట్ చేసి మనం చూస్తే సింపుల్, ఎలక్షన్ మీరు చేసుకుంటే మీ దేశానికి మంచిదని చెప్పి ఒక హార్మ్లెస్ అడ్వైస్ మనం ఒకటి ఇచ్చాం. అది వాళ్ళని నచ్చట్లా. ఇన్ఫాక్ట్ ఇప్పుడు బంగ్లాదేశ్కి పెద్ద తలకాయలు ఉండే మొహమ్మద్ యూనస్కి 70% అప్రూవల్ రేటింగ్ బంగ్లాదేశ్ లోపల ఉంది అని IRA అని US బేస్డ్ థింక్ ట్యాంక్ అది వాళ్ళు రాస్తున్నారు. కానీ ఏదైనా డేటా బేస్డ్గా మనం వెళ్ళాలి. జీడిపి గ్రోత్ రేట్ ఒకసారి మనం బంగ్లాదేశ్ ఓపెన్ చేసి చూస్తే ఎంత 3.35%, 4% కూడా టచ్ చేయాలి. బంగ్లాదేశ్ లాంటి ఒక చిన్న దేశానికి తక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు ఈ రకమైన జీడిపి గ్రోత్ రేట్ ఉండడం చాలా బాధాకరం. ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ వైపుగా ఇది వెళ్తుంది అని చెప్పడానికి ఒక చిన్న సూచన ఇది. మరి దాన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు భారతదేశంలో పడుతున్నారా? భారతదేశానికి వార్నింగ్లు గట్రా ఇస్తున్నారా? లేదా 7 sisters మీద, మన 7 sisters మీద అస్సాం, త్రిపుర, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, ఇన్ఫాక్ట్ చైనా మాదే అని పిలుస్తున్న అరుణాచల్ ప్రదేశ్, ఇది మన 7 states ఇవి. దీని మీద మనకు ధమ్కి ఇస్తున్నారు. ఆ సిలిగురి కారిడార్ ఉంది, అది జస్ట్ ఒక 14 కిలోమీటర్లో 20 కిలోమీటర్ల వెడల్పు ఉంది. మేము కావాలంటే ఏదైనా చేస్తూ ఉంటారు కానీ అది మన కొంచెం ఓపెన్గా మాడాలి. ఎవరి మిలిటరీ స్ట్రెంత్ ఎంత, ఎవరి కేపబిలిటీస్ ఎంత, ఎవరిని నాశనం చేయగలుగుతారు అనేది మనం ఓపెన్గా ఇవాళ క్రిస్టల్ క్లియర్గా మనం మాట్లాడుకుందాం. ఇది మన నేషనల్ ఇంటిగ్రిటీకి, మన ఫ్యూచర్కి సంబంధించిన విషయం ఇది. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి నా సైడ్ నుంచి మీకు రోజు కోట్ వస్తుంది. దాన్ని మీరు మిస్ అవ్వకూడదు. ఒక నాలెడ్జ్ పిల్ల ఈ వీడియో మీకు రోజు కోట్ రావాలి అంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. మన వీడియోస్ మిస్ అవ్వు. ఎనీవే సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఈ కాంటెక్స్ట్ గురించి, ఈ స్టోరీ గురించి మనం ఏం మాట్లాడాలన్నా అసలు ఫస్ట్ భారతదేశం ఎలా రియాక్ట్ అవుతుంది దీని మీద, వాట్ ఈస్ ఇండియా స్టాండ్ అంటే మన MEA ఉంది కదా, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, డైరెక్ట్ గా బంగ్లాదేశ్ ఎన్వాయిని మనం సమన్ చేసాం. మనం రెస్పాన్స్ ఒకటి అడగడానికి ఏం నడుస్తుంది అక్కడ ఢాకాలో బంగ్లాదేశ్లో, మా హై కమిషన్ లో ఉండే మా ఆఫీసర్కి చెక్కు చెదరకూడదు అని చెప్తే మీకు బ్యారికేడ్లు ఇక్కడ కనబడుతున్నాయి కదా, బంగ్లాదేశ్ ఏదో ఏర్పాటు చేసింది. అండ్ బై ద వే ఏంటి సడన్ గా యూత్ కి బంగ్లాదేశ్ లో ఇండియా మీద ఒక ఈ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఏంటి అంటే, ఇవాళ బంగ్లాదేశ్ మొహమ్మద్ యూనస్ అండర్ లో ఉండే బంగ్లాదేశ్ ఇస్ క్లియర్లీ ప్రో పాకిస్తాన్ అండ్ ప్రో చైనా. అందుకే నాకు ఇక్కడ అంతు చిక్కని ప్రశ్న ఏంటంటే, DJT గారు మొహమ్మద్ యూనస్కి ఇంత సపోర్ట్, అన్ఈక్వివోకల్ సపోర్ట్ ఎందుకు ఇస్తున్నారు? 70% అప్రూవల్ ఉందని చెప్పి అమెరికన్ న్యూస్ పేపర్లు ఎందుకు కొట్టిస్తున్నారు? ఏం నడుస్తుంది ఇక్కడ అంటే, దట్ ఈస్ జియో పాలిటిక్స్. ఇక్కడ ఎవరి స్వలాభాలు వాళ్ళకు ఉంటాయి. అమెరికా పర్స్పెక్టివ్లో మనం చూస్తే DJT గారు అమెరికా ఇవాళ ఎలా ఉంది, ఆయన మనం ఇవాళ హర్ట్ చేసాం, ఆయన ఈగో హట్ అయింది. భారతదేశం పట్ల ఆయన అంత హ్యాపీగా లేరు. ఆయన ఉసుకోంటే మనం డిస్కో అనట్లేదు. కాబట్టి ఇండియా చుట్టుపక్కల ఉండే దేశాలన్నింటినీ మనం కొంచెం డీస్టెబిలైజ్ చేసి భారతదేశం మీద ఉసిగలిపితే అది ఆయనకి ప్రస్తుతానికి ఆనందం. కాబట్టి బంగ్లాదేశ్ ప్రో చైనా ఉన్నా కూడా ఆయన పర్వాలేదు ప్రస్తుతానికి, అది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. చైనీస్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, పాకిస్తాన్ ఎనీవేస్ చాలా రోజుల నుంచి పోషిస్తుంది, పెద్ద లాభాలు గట్రా లేవని చెప్పి మనకి సమాధానం చెప్పినా, వాళ్ళ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అవనివ్వండి, పాకిస్తాన్లో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అవనివ్వండి, ఏది లాభం రాలేదు. బట్ పాకిస్తాన్ రుమాల మీద మనం చిల్లర వేస్తే ఆ చిల్లర వాళ్ళు భారతదేశానికి అగేన్స్ట్ గా విరుద్ధంగా వాడతారని చెప్పి చైనా కూడా తెలుసు. అండ్ ఇండియా ఒక స్ట్రాంగ్ పవర్ అవ్వకూడదని చెప్పి అమెరికాతో పాటు చైనా
చైనా కూడా అనుకుంటుంది అనే విషయం మనకు కూడా తెలుసు. సో చైనా హెల్ప్ చేస్తున్న పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ కూడా తోడై ఉంటే ఒక ట్రై స్ట్రక్చరల్ బాండ్ ఒకటి ఫామ్ చేసి నాట్ జస్ట్ ఇండియా, చైనా ఈ రెండు దేశాలను ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా గీకితే మిగలడానికి అక్కడ ఏమీ లేనంతగా లాగేస్తుంది. ఆ విషయం ప్రస్తుతానికి మొహమ్మద్ యూనస్కి తెలిసా తెలియదా అంటే అది నాకు తెలియదు. సో ఇన్ని దేశాలు ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి, ఇన్ని సూపర్ పవర్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి, ముఖ్యంగా అమెరికా అండ్ చైనా అండ్ ఆల్ దీస్ కంట్రీస్, న్యాచురల్గా నెరేటివ్ కూడా వాళ్ళు ఈ విధంగా స్టేర్ చేయగలుగుతారు, ముఖ్యంగా బంగ్లాదేశీ యూత్లో. అందుకని ఈ రకమైన భావన మన బంగ్లాదేశీ యూత్లో మనం చూడగలుగుతాం. ప్లస్ ఒక టాప్ డౌన్ అప్రోచ్ కూడా వస్తుంది. అదేంటది? లీడర్స్ ఉన్నారు, బంగ్లాదేశీ లీడర్స్. ఈ హస్నత్ అబ్దుల్లా గురించి మనం ఆడదాం. వీడియో బిగినింగ్ ఆయన స్టేట్మెంట్తో మొదలు పెట్టాం కదా, 7 sisters ని కట్ చేస్తామని చెప్పి. ఆయన ఎందుకు అలా అన్నాడు? ఏ లీడర్ వెళ్ళి అంటే రెచ్చగొట్టే స్టేట్మెంట్ ఎందుకు ఇస్తాడు? మీరే చెప్పండి ఒకసారి. చప్పట్లు వస్తాయనే కదా ఇస్తాడు. అలాగే ఈ బంగ్లాదేశీ లీడర్స్ కూడా భారతదేశంలో ఒక ఎనిమిది స్టేట్లో మనం చూపించి వాళ్ళు మన ఇంటర్నల్ మ్యాటర్స్తో తలదూరుస్తున్నారు అన్నట్టు మాట్లాడి, ఇంటర్నల్గా అక్కడ ఏదైనా ఒక క్రైమ్ జరిగినా కూడా దాన్ని భారతదేశం మీద వేలెత్తి చూపిది నేను కల్పించి చెప్పట్లేదు. ఒకసారి మీరు చూడండి, రీసెంట్గా ఒక న్యూస్ జరిగింది. ఎవరో ఒక యాక్టివిస్ట్ కొంచెం ప్రో ఇండియాగా మాట్లాడాడు, ప్రస్తుతం ఉండే బంగ్లాదేశీ గవర్నమెంట్కి విరుద్ధంగా మాట్లాడాడు. ఆయన ఎవరో గన్తో పేల్ చేసి చంపేశారు. ఇప్పుడు దీనికి కూడా భారతదేశం కారణం అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ ఇంటర్నల్ లా అండ్ ఆర్డర్ వాళ్ళు సరిగ్గా చూసుకోలేకపోయినా కూడా మనమే తప్ప అక్కడ. పైగా ఇదంతా కాదని సరే అట్లీస్ట్ మీరు ఎలక్షన్ చేసుకోండి, మీరేమో ఒక లీడర్ని ఎన్నుకోండి అని మనం చెప్పినా కూడా అదేదో మన సలహా ఇస్తున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటి, ఇక్కడ ఎక్స్ట్రడిషన్ ట్రీటీ అని చెప్పి ఇండియాకి బంగ్లాదేశ్కి ఉంది. ఈ ట్రీటీలో ఏముంటుందంటే ఎవరైనా ఒక వార్, ఒక క్రిమినల్ కానీ ఒక గ్యాంగ్స్టర్ కానీ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళి దాక్కుంటే ఆ ఎలకని బయటికి తీసుకురావడానికి దేశం హెల్ప్ చేయాలి. ఇండియన్ గ్యాంగ్స్టర్ బంగ్లాదేశ్లో ఉన్న, బంగ్లాదేశీ గ్యాంగ్స్టర్ ఇండియాలో ఉన్న, ఇది రెండు దేశాల మధ్యలో ఉండే ఒక ఒప్పందం. కాకపోతే దీంట్లో పొలిటీషియన్స్ కౌంట్ అవ్వరు, ఎందుకంటే ఇలాంటి విషయాలు జరుగుతాయని. మీరు మీ దేశాన్ని డిస్టెబిలైజ్ చేయడమే కాదు, తద్వారా మా దేశానికి ఏమైనా థ్రెట్ ఉందని మేము అనుకున్నా కూడా అలాంటి పనులే మేము చేయాల్సిన అవసరం లేదు, అలాంటి ఆబ్లిగేషన్ కూడా మాకు లేదని చెప్పి అదే ఎక్స్ట్రడిషన్ ట్రీటీలో రాస్తుంది. అయినప్పటికీ షేక్ హసీనా గారు పొలిటీషియన్ కదా, ప్రైమ్ మినిస్టర్ ఆవిడ ప్రస్తుతానికి భారతదేశంలో ఆశ్రయం తీసుకుంటుంది. వీళ్ళు ఎంత ఇన్హ్యూమన్ పీపుల్ అంటే ఈవిడ మీద ఉరిశిక్ష వేసి చప్పట్లు కొట్టి ఏదో బార్బేరియన్ సొసైటీలో ఎంజాయ్ చేస్తున్నారు. నంబర్ 1. రెండోది, మనం ఏదో ఆవిడని వెనక్కి ఇవ్వకపోయేసరికి మన లాని అతిక్రమించి మనం ప్రవర్తిస్తున్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. తద్వారా వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్లో మనం తలదూరుస్తున్నట్టు. ఇది దీంట్లో ఎక్కడా నిజం లేదు. షేక్ హసీనా గారు నిజంగా తప్పు చేసి ఉంటే లెట్ హర్ అండర్గో ఫేర్ ట్రయల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఆవిడ కూర్చోబెడదాం, మాట్లాడిద్దాం. అంతేగాని మీరే తప్పనేసి, మీరే కేసులు వేసి, మీరే దోషి అని పిలిచి మీరే ఉరేసేస్తే చూస్తూ ఊరుకోవడానికి భారతదేశం లాంటి దేశం రెడీగా ఉండదు. ఆ విషయం బంగ్లాదేశ్ తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ కూడా అదే మోడస్ ఆపరెండి ఫాలో అవుతుంది కదా. మొత్తం పవర్స్, లిటరలీ లైఫ్ టైమ్ ఇమ్యూనిటీ ఫీల్డ్ మార్షల్ తెచ్చుకున్నాడు వంకాయ్ మునీర్. ఇప్పుడు ఇదే మునీర్ ఏమైనా తప్పు చేస్తే ఆ దేశంలో ఎవడో ఏం చేయలేడు, ఒక కేసు పెట్టలేడు. అలాంటి స్టేట్కి బంగ్లాదేశ్ని తీసుకొచ్చేసి ఒక డిక్టేటర్ని పెడితే, అమెరికాకు అనుకూలంగా ఉండే ఒక డిక్టేటర్ని, పాకిస్తాన్కి జీ హుజూరి కొట్టే ఒక డిక్టేటర్ని అక్కడ పెడితే వాళ్ళు హ్యాపీ అని ఫీల్ అవుతున్నారు. దానికి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? అందుకని మన కాల్ ఇలా ఉంది. దీన్ని వాళ్ళు వక్రీకరించి అక్కడ ఎవరైతే మాసెస్ ఉంటారో, ఆ క్రౌడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మెదడులో నింపేస్తున్నారు ఈ విషయాన్ని భారతదేశం మీద. చూడండి, మీరు సిలిగురి కారిడార్ అని మాట్లాడుతున్న ఇదే దేశం, వాళ్ళ దేశంలో అలాంటి కారిడార్లు ఎన్ని లేవు మీరే చెప్పండి. త్రిపుర దగ్గర అలాంటి కారిడార్ ఒకటి 30 కిలోమీటర్లు ఉంది. మిజోరాం దగ్గర ఇంకోటి ఉంది. నిజంగా మన ఆర్మీ కనుక బంగ్లాదేశ్కి ఏదైనా భంగం కలిగిద్దామని మనం ఫీల్ అయితే, ఫిక్స్ అయితే, ఆ కారిడార్లు మిగులుతాయి మీరే చెప్పండి. సిలిగురి కారిడార్, చికెన్ స్నాక్ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఇవాళ మనల్ని చూసి భయపడుతున్నారు వాళ్ళు. ఇది వినడానికి కూడా చాలా విడ్డూరంగా ఉంది. పాపులేషన్ పరంగా చూసినా, జీడిపి పరంగా చూసినా, మిలిటరీ ఆర్మీ కేపబిలిటీస్ పరంగా చూసినా కూడా మనం బంగ్లాదేశ్ అసలు మనతో సరితూగదు. అలాంటి బంగ్లాదేశ్ మనకి వార్నింగ్లు ఇస్తుందంటే ఎవరు వెనకాల ఉన్నారని చూసుకొని ఇస్తుందని చెప్పి మనం ఒకసారి గుర్తించాలి. ఎవరు ఆ సపోర్ట్, ఏంటి ఆ సపోర్ట్ అని. అండ్ అంతకన్నా ఇంపార్టెంట్గా ఒక బుక్ ఒకటి పట్టుకున్నారు. అదే మ్యాప్ ఇవాళ ఇండియన్ హై కమిషన్ బయట కూడా ఆ మ్యాప్ అని పట్టుకుని తిరుగుతున్నారు. వీళ్ళు కొత్త డ్రామా స్టార్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈ పుస్తకావిష్కరణ గురించి మనం ఒక నెల రోజుల క్రితం వీడియో చేసి మనం మాట్లాడుకున్నాం. ఇందులో మొహమ్మద్ యూనస్ ఉన్నాడు, పాకిస్తాన్ నుంచి ఎవడో ఒక ఆర్మీ జనరల్ ఎవడో వెళ్ళాడు. ఆయన వాళ్ళిద్దరు కలిసి ఒక పుస్తకాన్ని పట్టుకున్నారు, గ్రేటర్ బంగ్లాదేశ్ అని చెప్పి, ద స్టోరీ ఆఫ్ ట్రయంఫ్ దాని పేరు. దాంట్లో ఉండే బంగ్లాదేశ్లో వెస్ట్ బెంగాల్ ఉంది, ఒరిస్సా ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది. ఈ 7 sisters అన్ని కలిపేశారు. వదిలేస్తే ప్రపంచం మొత్తం మాదే అన్నట్టుందా గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్? దీనికి ఏమైనా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉందా అంటే అది కూడా లేదు. ఏదో ర్యాండమ్ మ్యాప్ ఇది. ఇవాటి మోడర్న్ డే సొసైటీస్ లో బంగ్లాదేశ్ లాంటి ఒక దేశం బహిరంగంగా ఇలాంటి మ్యాప్ ఓపెన్ గా పట్టుకుంటుందంటే చూడండి సిచ్యువేషన్ ఎంత డేంజరస్ ఉందో, మనం ఎంత అలర్ట్ గా ఉండాలో. అండ్ ఓపెన్ గా మాడుకుందాం, కొంచెం ఉడుకు రక్తం కాబట్టి. బంగ్లాదేశ్ కానీ ఇలాగే మనల్ని రెచ్చగొడితే, మన ఆర్మీ కానీ నిజంగా దిగితే, గ్రేటర్ బంగ్లాదేశ్ పక్కన పెట్టండి, అసలు బంగ్లాదేశ్ మిగులుద్దా? ఇది కొంచెం మనసులో పెట్టుకోవాల్సిన విషయం ఇది, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇన్ఫాక్ట్ ఆ 7 sisters కామెంట్ ఆ మినిస్టర్ చేసిన తర్వాత కూడా మనం అతన్ని హై కమిషనర్ బంగ్లాదేశ్ ఉంటాడు కదా, ఇండియాలో సమన్ చేసి మాట్లాడాం మనం. ప్లస్ ఇవాళ బంగ్లాదేశ్కి డైవర్ట్ చేయాలని కూడా ఉంది సిచ్యువేషన్ లోపల. వాళ్ళ జీడిపి ఏం పెద్ద నంబర్ కాదు, $475 బిలియన్ ఎంతో ఉంది ప్రస్తుతానికి. గ్రోత్ రేట్ చూసుకున్నా పెద్దగా అద్భుతంగా ఏం పెరగట్లేదు, ఇన్ఫాక్ట్ చాలా నీచంగా పెరుగుతుంది. ఇది ఇలాగే లాగేస్తే IRI లాంటి ఎటువంటి అమెరికన్ థింక్ ట్యాంక్ వచ్చి ఏం రాసినా కూడా 70% కాదు 80% రాయండి, 90% రాయండి, 100% రాయండి. మొహమ్మద్ యూనస్కి మద్దతుగా జనాలు లోపల ఉన్నారు అని చెప్పి మీరు ఎన్ని బయట పబ్లిష్ చేసినా కూడా లోపల డబ్బులు లేకపోతే, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటే అల్టిమేట్లీ ఒక ఇన్సర్జెన్సీ లోపల స్టార్ట్ అవుతుంది. ఏదైతే సో కాల్డ్ గవర్నమెంట్ ఉందో బంగ్లాదేశ్లో ఖచ్చితంగా రైజ్
అవుతుంది. తినడానికి తిండి లేకుండా బయటికి వెళ్ళి కొనాలంటే అన్ని ధరలు పెరిగిపోతే ఆ రోజు వచ్చి భారతదేశం అన్నారు కదా, ఆ రోజు బంగ్లాదేశ్ అనే అంటారు. ఆ రోజు సమాధానం చెప్పడానికి మీరు రెడీగా లేరని చెప్పి ఇవాళ నుంచి ఒక నెరేటివ్ మీరు స్టార్ట్ చేశారు భారతదేశం మీద. అది కరెక్ట్ కాదని చెప్పి నా ఒపీనియన్. అంతేందుకు మొన్న నవంబర్లో 8.29% ఇన్ఫ్లేషన్ అని చెప్పి న్యూస్ వచ్చింది. వన్ డైలీ స్టార్ అనే న్యూస్ పేపర్లో మీరే చూడండి. వీ నీడ్ టు బి అవేర్. మనం చేయని తప్పకి మనకు వేలెత్తి చూపిస్తుంటే మనం రెడీగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అడవిలో సింహాల కన్నా హైనాలు డేంజరస్. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలాంటి హైనాలు. ఆ మాట నేను అనడానికి కూడా కారణం 2 years బ్యాక్ మసైమారా వెళ్ళా నేను. యానిమల్ స్పాటింగ్ అది జరుగుతుంటుంది ఫారెస్ట్లో, సఫారీస్ లాగా. అక్కడ హైనాస్ అనేవి ప్యాక్స్లో ఉంటాయి. అండ్ ఈ ప్యాక్స్లో ఉండే హైనాస్ ఏ యానిమల్ వీక్గా ఉందా, ఏ యానిమల్ నిద్రపోతుందా, ఎవరిని మనం ఈజీగా వెన్నుపోటు పొడవచ్చు అని చెప్పి పొడి చేస్తాయి. మాక్సిమం అమౌంట్ ఆఫ్ బ్యాట్ అని తింటాయి. అలాంటి హైనాలతో మనం జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు నేను నమ్మే విషయం ఏంటంటే ఒక బ్యాలెన్స్ ఉండాలి. బయట మన దేశంతో ఏం నడుస్తుందో కూడా మనం డిఫెండ్ చేయాలి. లోపల మనకి ఏమైనా బెటర్ అవ్వాల్సిందని మనం ఫీల్ అయినప్పుడు దాని గురించి మనం మాట్లాడాలి. అలా నాకు అనిపించింది ఇస్ రీసెంట్ మెస్సీ విజిట్. దాని గురించి స్పెషల్ సెపరేట్ వీడియో చేశాను, కానీ ఒక పర్టికులర్ విషయాన్ని నేను కాదు అభినవ్ బింద్రా గారు బయటికి తీసుకొచ్చారు. ఈజ్ వెరీ కేటగారికల్, వెరీ క్లియర్. ఆయన ఏమంటారు, గోట్ టూర్ ఏదైతే ఉందో మెస్సీది, కోల్కతాలో జరిగిన హికప్ ని, ఆ మిస్ మేనేజ్మెంట్ ని మనం పక్కన పెడితే వేరే దగ్గరలంతా ఆయనకు బాగానే జరిగింది. పర్టికులర్ గా హైదరాబాద్ లో తర్వాత వచ్చారు, తర్వాత ముంబై వెళ్ళారు, తర్వాత ఢిల్లీ వెళ్ళారు, తర్వాత మళ్ళీ గుజరాత్ వచ్చారు వాంతారాకి. అక్కడ ఒక రిచర్డ్ మిల్ వాచ్ ఒకటి అనంత అంబానీ గారు గిఫ్ట్ చేశారు ఆయనకి. $1.2 million, అరౌండ్ 8-10 కోట్లు ఉంటుంది. అది కాకుండా చాలా మంది పిల్లలతో, మన ఇండియన్ ఫుట్బాలర్స్ తో, సెలబ్రిటీస్ తో ఫోటోలు గట్రా పిఆర్ అది బాగా నడిచింది. ఈ ఫోటోలు ఇప్పుడు బయట సర్క్యులేట్ అవుతాయి. ఆయన మామూలు వ్యక్తి కాదు కదా, లియోనెల్ మెస్సీ అనే వ్యక్తి. సో ఇది ఇండియాకి ఓవరాల్ గా చూసుకుంటే ఒక డీసెంట్ పిఆర్ బయటికి వెళ్ళినప్పుడు. ఓవరాల్ ట్రిప్ మొత్తం మనం చూసుకుంటే. కానీ మనం ఒక 70 feet స్టాట్యూ మెస్సీ గారికి వేసాం మనం కోల్కతాలో. ఆయన సొంత దేశంలో కూడా అలాంటి స్టాట్యూ లేదని చెప్పి మనం చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ అలాంటి స్టార్స్ని చూడడమేనా, వాళ్ళని చూసి మనం ఏమైనా నేర్చుకునేది ఏమైనా ఉందా అని చెప్పి నేను కాదు అభినవ్ బింద్రా గారు అడుగుతున్నారు. ఇది గవర్నమెంట్ నేను క్వశ్చన్ చేస్తున్నారు, జనాలు కాదు. ఈ స్పోర్ట్స్ సెంటర్డ్ ఎకో సిస్టమ్ మనం ఇంకా బిల్డ్ చేయాలి. ప్లే గ్రౌండ్స్ ఉండాలి పిల్లలు ఆడుకోవడానికి, కోచెస్ సరిగ్గా ఉండాలి. ఇవాళ మనం చూసుకుంటే 142, 143 స్థానంలో ఉన్నాం మన ఫుట్బాల్లో. ప్రతి సంవత్సరం దిగుతూనే ఉన్నాం, కానీ ఎక్కడ ఎక్కట్లేదు. మన దగ్గర ఉన్న జనాల్లో కొరత ఉందా, వాళ్ళ లోపల ఉండే స్కిల్లో కొరత ఉందా అంటే నేనైతే నమ్మను దాన్ని. ససేమిరా ఇంపాసిబుల్. ఇక్కడ ఏమైనా ఇష్యూ ఉందా అంటే ఎకో సిస్టమ్ క్రియేటింగ్ లోనే ప్రాబ్లం ఉంది, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే ప్రాబ్లం ఉంది. అది మనం మార్చాలి, అక్కడ మార్పు రావాలి. ఇలా సెలబ్రేట్ చేయడం మాత్రమే కాదు, అక్కడ నుంచి మనం నేర్చుకోవాలని చెప్పి ఆయన అన్న విషయాన్ని నేను ఏకీపిస్తున్నాను. నేను ఇన్ఫాక్ట్ ఈ వీడియో చూస్తున్న మీలో కూడా చాలా మంది స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆడదామనే తాపత్రయం ఉంటుంది. చుట్టూ చూస్తుంటే ఎక్కడో మనకు వెలితి కనబడుతుంటుంది కదా, కోచింగ్ అంత సరిగ్గా లేదు లేదా చాలా కాస్ట్లీగా ఉందంటే మనకి స్టేట్ స్పాన్సర్డ్ కోచింగ్ ఏదైతే ఉందో చాలా తక్కువ ఉందని దాని అర్థం. అక్కడ మనం బెటర్ చేయాలనే విషయం అభినవ్ బింద్రా గారు చెప్తున్నారు. అంతే. ఈ ఎంటైర్ మెస్సీ ట్రిప్ నుంచి మనం ఏదైనా నేర్చుకోవాల్సిన విషయం ఉందా అంటే అది ఇదే. ఫుట్బాల్ ఈకో సిస్టమ్ మనం ఇంకా బెటర్ అవ్వాలి. క్రికెట్ ఓకే, క్రికెట్ ఒక 20-25 కంట్రీస్ ప్లే చేస్తాయి, అందులో మనం వీఆర్ ఆన్ ద టాప్ లీగ్, దాంట్లో డిస్కౌంట్ లేదు, వీఆర్ గ్రేట్ దేర్. బట్ వేరే స్పోర్ట్స్ పరిస్థితి ఏంటి? యాజ్ ఎ కంట్రీ మనం మొత్తం ప్రపంచంతో కంపీట్ చేయాలంటే ఒలింపిక్స్ లో కానీ లేదా ఇలాంటి క్లబ్ స్పోర్ట్స్ లో కానీ మనం ముందు ఉండాలి. నాకు కూడా అవన్నీ బాగా నచ్చాయి. ఆ ఫొటోస్ కానీ, సచిన్ టెండూల్కర్ గారితో మెస్సీ గారు తీసుకున్న ఫొటోస్ కానీ, 10 అనే నంబర్ వాళ్ళిద్దరు లైఫ్ లో ఎంత సిగ్నిఫికెంట్, ఇదంతా చాలా గ్రేట్ ఇమేజరీ, గ్రేట్ పిఆర్ ఫర్ ఇండియా. బట్ మనం అక్కడదని చెప్పి నా తాపత్రయం అంతే. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. అండ్ ఆబ్వియస్లీ ఎంటైర్ బంగ్లాదేశ్ సిచ్యువేషన్ మీద భారతదేశం ఎలా రియాక్ట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు? బికాస్ ఇప్పటిదాకా ప్రస్తుతానికి మనం ఆగి ఆలోచిస్తున్నాం, వన్ స్టెప్ ఎట్ టైం తీసుకున్నా. గట్టిగా అయితే బయట మాట్లాడలేదు, మనం కొంచెం రెస్పెక్టబుల్ జోన్లోనే ఉన్నాం. దాన్ని బయటికి రావాలా, అగ్రెసివ్ అప్రోచ్ ఉండాలా, లేదా కొంచెం చాణక్య జోన్లో అప్రోచ్ ఉండాలని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్యలో ఉండే బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ లెంత్ ఎంత? ఆప్షన్ ఏ 2,900 kilometers, ఆప్షన్ బి 3,200 kilometers, ఆప్షన్ డి 4,096 kilometers, ఆప్షన్ డి 4,800 kilometers. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి, లేదా తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి, వచ్చేసి ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million followers ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దామనుకున్నా, అది మెయిన్గా ఈ టాపిక్స్ వస్తుంటాయి కదా, ఇందులో మీరు ఇస్తున్న ఐడియాస్ చాలా ఉంటాయి. బ్రదర్ దీని గురించి మీరు మాట్లాడండి అని చెప్పి మీరు అడుగుతుంటారు కదా, మీరు డిక్టేట్ చేస్తారు ఈ ఛానల్ని. అందుకే అంటుంటాను కదా, ఏజూడ్ అంటే నేను కాదు మనం అని. ఆ టైట్ నెట్ కమ్యూనిటీలో మీరు ఉందాం అనుకుంటే అక్కడ ఇన్స్టాగ్రామ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. అండ్ ఏజూడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని చెప్పి మనకి 2 ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్లో. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కైండ్ ఆఫ్ కాంటెంట్ని నా సైడ్ నుంచి మీరు మళ్ళీ కన్జ్యూమ్ చేద్దాం అనుకుంటే ఈ రెండింటిని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. లెట్ us grow horizontally. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను రోజు పనిచేయడానికి, నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా రోజు చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఉండుంటే, నేను ఒకటే చెప్తున్నా, మీ కాలేజీ నుంచి, ఆఫీస్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు నాకు కేటాయించండి చాలు. మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని నాకు తెలుసు, లైఫ్, ఫ్యామిలీ, రిలేషన్స్ అన్నీ ఉంటాయి. వీటిలన్నిటితో పాటు చుట్టూ
చుట్టూ జరిగే విషయాలు కూడా తెలుసుకుందాం అనే తాపత్రయం నాకు చాలు. దానికి 10 నిమిషాలు ఇవ్వండి. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. 2 ఆస్ట్రేలియాకి సంబంధించే. ఆ 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి హైదరాబాద్కి సంబంధించి అని చెప్పి వార్తలు వచ్చాయి కదా, దాని మీద ఒక ఫుల్ వీడియో ఇక్కడ ఉంది. లేదా అసలు ఆస్ట్రేలియాలో జరిగిన ఈ బాందీ బీచ్ సంఘటన ఎలా జరిగింది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. Let us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.